రాజాధిరాజ రాజమాత వేట సింహ బిరుదాంకి వెంకటపతి రాజశేఖర వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. నానా జపానాడు పని చేయకపోతే చేస్తాడు, ఇంగ్లీష్ వాడు ఏదైనా కొత్తగా కనిపెట్టకపోతే చేస్తాడు, ఈ సినిగాడు సినిమా చూపించకపోతే చేస్తాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి వాడికి సినిమా చూపిస్తూనే ఉంటాడు. నా షోలో ఆడితే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, కొమ్ములు రాకూడదు, తుంచేస్తా. నానా కొంతమంది అంటున్నారు నా షోలో ఆడడం కష్టం, డబ్బులు రావడం కష్టం. నానా జీవితంలో ఏది ఈజీ కాదు, ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. అయినా దేవుడు అందరికి అన్ని ఇవ్వడు, అన్ని ఇస్తే ఆ దేవుడినే మర్చిపోతా. ఈ సినిమా చూపిస్తామా గురించి మీకు తెలిసింది ఘోరంత, తెలియాల్సింది కొండంత. పూర్తిగా ఎదవగా మారిపోయిన ఆదిని చూడండి. చూస్తారా? పిస్టల్ పలికితే బేషేరా ప్రతీతి కొడితే సూపర్ రా, అది సూపర్ రా. ఆ పాటలో ఒకటి వేసావు కదా, మోకాలు నొప్పులకి ఫిజియోథెరపీ ఇదేనా? ఇలా రోజుకి ఎన్నిసార్లు చేస్తే తగ్గుతాయి మోకాలు నొప్పులు? రోజుకి 4-5 సార్లు చేస్తే తగ్గిపోతుంది. అయినా నీతో జోకులు వేయడానికి రాలేదు. ఏంటో తెలుసా? ఏంటది? బాబా కత్తి. అవునా, చిన్న ఇంటికి బయటకు వచ్చింది, కట్ చేసి. ఇది కటింగ్ చేసే కత్తి కాదు, కంఠం కోసే కత్తి. అయితే ఒక పంచి ఆదివారం వచ్చే మేకపోతే అర్థం కోసేది. బాబా కత్తి కిందేసా, నేను తీస్తే సమరం, నువ్వు తీస్తే సంధి. బాబా కౌంటౌన్ స్టార్ట్. బాబా 1, బాబా 2, 3, 4, 5. తీవా? మేమే తీసుకుంటాం. బాబా కత్తి ఎవరు తీసినా సంధి. ఏదో పలకంటే ఏమనరా? పలక్ కాదు. పలక్ కాదా? మరే పిలక. లక 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 లక. ఏది ఇంకొకసారి చెప్పు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అంటే ఒక్కరోజు స్నానం చేస్తే 100 రోజులు చేయవా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? లేదు లేదు, నేను కోయాంకర్ గా చేస్తాను. అది తెలుసుగా, నా దారి రహదారి. అవునా? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రింగ్ రోడ్ వస్తుంది, మొత్తం రహదారే. అది పార్టిసిపేట్లు బిల్, ముఖ్యంగా ఆడవాళ్ళని. ఆడవాళ్ళు నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. అతిగా ఆశపడే మగాడు రెడీగా ఉన్నాడు, ఆవేశపడే ఆడదాన్ని పిలవమంటావా? పిలువు. అతిలోక సుందర అంటే అప్పటి శ్రీదేవి, కానీ ఈ షోకి అతిలోక సుందర అంటే మాత్రం ఇప్పుడు వచ్చే శ్రీదేవి. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్ తనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. నన్ను చంపడానికి వచ్చిన చంద్రముఖి తినేనా? నీ పేరెంట్? శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చా? బంజారా హిల్స్. ఏం చదువు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ తిరిగి వచ్చా? నన్ను చంపడానికి కదా, నన్ను చంపడానికి కదా. అయ్యా, ఈ సృష్టిలో నాకు నచ్చినవి 2. ఏంటవి? ఒకటి శ్రీదేవి, 2 శ్రీదేవి. నాకు నచ్చింది ఒకటే ఒకటి, ఈ రెండింటిని ఇరిచేయడం. వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా శ్రీదేవి. అదిగో నీ పోడియం, అక్కడికి వెళ్ళు, మిగతా ముగ్గురిని పిలుస్తాను, వాళ్ళ ముగ్గురితో కలిసి నీకు కూడా సినిమా చూపిస్తాను.
తమిళ్లో పాపులారిటీ ఉన్న హీరో అంటే విజయ్. ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకోవడానికి వస్తున్నాడు మన అజయ్. అజయ్ వచ్చేయ్, టైం లేదు. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. నీ పేరేంటి బాబు? ఒక్కసారి పురాణాలు దాటచ్చి చూడు. చూసా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషినే లోతుగా కురికిపోయిన ధర్మం ఒకటే. మనసులో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం. చెప్పు. మనిషిలో లోతుగా కురికిపోయిన ధర్మం ఒకటే అహం. అహం కాదురా, అహం. భయ్యా ఎక్కడికి వెళ్ళబోయి ఎక్కడికి వచ్చాను? ఏం చేస్తున్నావు పైన నువ్వు? అబ్బా, చాయ్ చాయ్ చాయ్. పోలీస్ ఆఫీసర్ అగ్ని ఆరిపోయండి రా. అరే ఆరిపోయండి ఇక్కడ. రిలాక్స్. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కురుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కలచి చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఇది చాలా ఇంకేమన్నా కావాలా? ఇది విని సుబ్బారావు గారు 50 రూపాయలు చదివించారు ఇప్పుడే. అది మా కొడుకు పేరు కూడా అది. సో స్వీట్ ఆఫ్ యూ. రిలాక్స్. ఎవరు అనుకున్నారు? నీ పేరేంటనగానే లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం అన్నది అర్థమైంది. అహో అంటే అజయ్ చిన్న ముక్కు. పెద్ద ముక్కు. చిన్న ముక్కు. నెలకి 12,000. అంటే మొత్తానికి నువ్వు అవినాష్ వాళ్ళ తమ్ముడు అనమాట. లేదండి మా అన్నయ్య. మళ్ళీ ఆ డైలాగ్ చెప్పించు. సరే చెప్పరు. వాళ్ళ తమ్ముడిని. వాళ్ళ తమ్ముడిని. నేను చెప్పింది కరెక్ట్ కదా? కరెక్ట్. సో మిగతా ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు కలిపి నీ ఇద్దరు కలిపి పోటీ. అదిగో. Thank you, sir. థ్యాంక్ యూ అజయ్. నువ్వు సినిమా చూపించే ముందు ఆ. నీకు సినిమా చూపించడానికి వస్తుంది సింధు. సింధు వచ్చేయమ్మా. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోర్ నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. పేరేంటి? సింధు. ఎక్కడి నుంచి వచ్చావు? అంబర్పేట్. ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎలా ఉంది కాలేజ్? బాగుంది, కాలేజ్ లానే ఉంది. సినిమా చూపిస్తామో కూడా చాలా బాగుంటుంది. అదే నేను కూడా చూపిద్దామని వచ్చిన. ఏంటది? సినిమా. దేని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకే ఓకే, అదిగో నీ పోడియం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? పార్టిసిపెంట్ల కోసం నువ్వు వేస్తావు ఎత్తుకు పై ఎత్తు. ఆ ఎత్తుల్ని చిత్తు చేయడానికి వస్తున్నాడు రోహిత్. రమ్మ. రోహిత్ వచ్చే. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అమ్మడు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్. వాట్ ఏ 150 ఎంట్రీ. పేరేంటి? రోహిత్. రోహిత్, ఎక్కడి నుంచి వచ్చావు?
కోటి. డాన్స్ బాగా చేసావు. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? బీకామ్ ఫైనల్ ఇయర్. ముగ్గురికి చెప్పాను సినిమా మామూలు కనిపించదని. నేను చూస్తా ఉంటే సినిమా బాగా చూసేలా కనిపిస్తున్నావు. చూపిస్తాను నీకు కూడా. ఏంటది? సినిమా. సినిమా నాకు తెలియదు, ఖచ్చితంగా చూపిస్తారన్న. ఇప్పుడు యాటిట్యూడ్ తో చూపించేస్తున్నాడు సినిమా. డాన్స్ తో ఫస్ట్ చూపించాడు, యాటిట్యూడ్ తో ఇప్పుడు చూపిస్తున్నాడు. సూపర్ డార్లింగ్. ముగ్గురు రండి. సూపర్. నలుగురు వచ్చేసారు. మీకు తలకో 25,000 ఇవ్వాలమ్మా. ఆ 25,000 నా దగ్గర లేవు, మా ధనలక్ష్మి దగ్గర ఉన్నాయి. సో మా ధనలక్ష్మి దగ్గర నుంచి ఆ డబ్బులు కిందకి రావాలంటే ఈ ఎంట్రీకి నలుగురు కలిసి ఒక భరతనాట్యం అలా చేస్తే అని చూడాలనిపిస్తుంది. ఒకసారి ఆ మ్యూజిక్ పెట్టండి. అజయ్ గారు ఒక్కడే వస్తాడు, నువ్వు రారా. రెడీ. సాంగ్ స్టార్ట్. అమ్మా ధనలక్ష్మి, వీళ్ళు డాన్స్ ఎలా అనిపించింది? కొంచెం కనుగరించి కిందకి రా తల్లి. మీకు ఇచ్చిన 25,000తో మనం ఫస్ట్ ఓడి గెలబోతాం. ఫస్ట్ ఓడి పేరు తెలుసా? రంగు పడుద్ది. ఈ రౌండ్ లో ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ తో పాటు 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నా దగ్గర నుంచి ఏమాత్రం రావు, మిగతా ముగ్గురు దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ రోహిత్ దా. నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో తల్లుల పిల్లి. పిల్లల తల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లి, పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. సరే అని అది చిన్నగా. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. అంతే. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చుట్టాలింట్లో తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. చుట్టాలింట్లోకి వెళ్ళరా, అక్కడ ఆగిపోయావు. చుట్టాలింట్లో పిల్లల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో టైం అప్. సో నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎలా అనిపించింది? కాదన్న ఒకసారి పలకనికి వస్తలే అన్న. అసలు ఎప్పుడు ట్రై చేయలే? ఇప్పుడు ట్రై చేయలే అన్న. మేము ట్రై చేయమండి. ఏంటి? సో మొత్తానికి ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పినా అంటే నీ ఎక్స్పెక్టేషన్ చెప్పు. 0 లేకపోతే 1. 0 లేకుంటే 1. ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుందాం. 0 నీ ఇష్టం అన్న. సూపర్. అడుగు నీ పడి. సో మరి ఇప్పుడు రంగుపడి దినంలో సెకండ్ రాబోతుంది ఎవరంటే సింధు. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ రాడ్లతో లోడ్లు, రోడ్డుపై రాడ్లు. రాడ్లతో రోడ్లు, రాడ్లతో లోడ్లు, రాడ్లతో రోడ్లు, లోడ్లు, లోడ్లతో రాడ్లు, రాడ్లతో లోడ్లు, రాడ్లతో రోడ్లు, లోడ్లు, లోడ్లు, రోడ్డుపై రాడ్లు, రాడ్లతో లోడ్లు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. ఒక పంచి
ఇదంతా క్యాన్సిల్. నీకు ఇంకోటి చెప్తానమ్మ తల్లి. రాడ్లతో రోడ్డుపై లోడ్లు చెప్పు. రాడ్లతో రోడ్డుపై లోడ్లు. అంతే. ఫాస్ట్. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రోడ్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లపై రోడ్లతో రాడ్లతో చిలిపి. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. లడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. రాడ్లతో రోడ్లపై లోడ్లు. నాతో అయితలేదు భయ్యా. பாராய் 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 நான் உன்னை தேடி வந்தேன் நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கை தொட தோகையும் தோளின் மேலாட இளமையின் இனிமைகள் தொட தொட புதுவிட இடைவெளி மறைந்திட மறுமுறை பழகிட లక 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 తళంగు తకజం తదిం తనకజం తళంగు తకజం తదిం. ఏంటిది పెట్టుకున్నదా? పెరిగింది కాదా? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఇలాంటి విక్కులు? చంద్రముఖి రజనీకాంత్ పోయి తెలంగాణ రజనీకాంత్ చేసావు. అండ్ నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ నేను ఎన్నిసార్లు చెప్పావంటే 5 times. 5,000 అక్కడెక్కడి నుంచి అని తీసుకుంటా. శ్రీదేవి 2000, అజయ్ 2000, రోహిత్ 1000. వెళ్ళి తీసుకో. అండ్ మిగిలిపోయింది ఇద్దరులో. ఇప్పుడు ఇద్దరు మిగిలిపోయారు. అజయ్ దా. భయ్యా నువ్వు అజయ్ ని పిలిచే ముందు ఒక్కసారి నేను ఒకటి గుర్తు చేయాలి. ఏది? నేను ఎవరో తెలుసా? ఎవరు? గుణశేఖర్. రుద్రమదేవి ఫిలిం తీసావు నువ్వేనా? నేను చూసావా? ఆ గుణశేఖర్ కాదు, చంద్రముఖిలో జ్యోతిక గుణశేఖర్ కప్లింగ్ మీద దడదాడు. ఈ పాట రగులుతుంది మొదలు పోదు. ఇది బుస్సు బుస్సు కాటాడు. ఏ పాట పెడుతుంది ఇది ఒకటి చేస్తాడు. అది అదా అజయ్ నువ్వే. ఓకే అజయ్ ఒక్కసారి మీ అన్నని తలుచుకోరా. జై ముక్క అవినాష్. నీకు ఇచ్చే దాని కుప్ప పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. చెప్పు. రెడీ 3, 2, 1 కుప్ప పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కప్ప, కుప్ప కుప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుక్క, కప్ప పక్కన కుక్క. కొట్టలే. కుక్క కప్ప కప్ప, కుప్ప పక్కన కప్ప, కుక్క పక్కన కుక్క, కుక్క పక్కన కప్ప, కప్ప కుక్క పక్కన కప్ప, కుక్క పక్కన కుప్ప, కుక్క పక్కన కప్ప, కుక్క పక్కన కుప్ప, కుక్క పక్కన కప్ప, కుక్క పక్కన కుప్ప. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా.
పట్లు ఇరిసించాలి గానీ చిన్న వినాశీడు. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే కంగ్రాచులేషన్. 4 సార్లు చెప్పావు. 4 సార్లు అంటే 4000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? 2 1 1. వెళ్ళి తీసుకోపో. రెడీ ఏంటి? ఎవరిని పిలుస్తున్నావు? తెలుసుగా, పంపించుకో. శ్రీదేవి. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ నల్ల రాళ్ళ నేళ్లలో ఎర్రరాళ్ళు. నల్ల రాళ్ళ నేలలో నల్ల రాళ్ళ నేలలో ఎర్రరాళ్ళు. ఎర్రరాళ్ళు. నల్ల రాళ్ళ నేలలో ఎర్రరాళ్ళు. అంతే. ఓకే 3 2 1 గో. నల్ల రాళ్ళ ఎర్రలో ఎర్రరాళ్ళు. నేలలో ఎర్రరాళ్ళు. నల్ల రాళ్ళ ఎర్రరాళ్ళు. నల్ల రాళ్ళ నల్ల రాళ్ళ నేలలో ఎర్రరాళ్ళు. 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 ఎర్రరాళ్ళు. నల్ల నల్ల నాల నేలలో ఎర్రరాళ్ళు. నల్ల నాల నేలలో ఎర్రరాళ్ళు. సో నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 5 టైమ్స్. 5 టైమ్స్ అంటే 5000. ఎవరి దగ్గర నుంచి ఎంత? సింధు 2, రోహిత్ 1, అజయ్ 2. తీసుకోపో. సూపర్, కంగ్రాచులేషన్స్. రంగు పడింది. రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నా. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. అమ్మా సెటప్ వాంగ. సో ఈ రూల్స్ అంటే నేను చెప్పేస్తాను. ఇది ఒక బజర్ ఉండమ్మా. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించినవి ఉంటాయి. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కనకి వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో 3 కూర్చుంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 3 కలిసి ఒకేసారి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద వాటర్ కొడతారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. అండ్ మా జోసెమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది సింధు. దాని పక్కన నువ్వు ఆ పక్క వెళ్ళు. ఇప్పుడు సింధు ఆన్సర్ చెప్తుంది అనమాట. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. చాలా బాగా చెప్పింది పిల్ల. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఇది. రైట్ ఆన్సర్. చూద్దాం. చూడు సీన్ గారు, రైట్ ఆన్సర్ చూద్దామని చెప్తున్నా కదా మీకు. ఇప్పుడు వచ్చాడు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్. జోర్సే మార్. అది 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 నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సూపర్, రైట్ ఆన్సర్. 1000 రూపాయలు ఇచ్చాం అక్కడ. అజయ్ అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఐ స్టిల్ ఏ పాటలో ఉంది? మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు. చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ పాట అంతా చూద్దాం. రైట్ ఆన్సర్. తిలానా తిలానా నా ప్రసి కళ్ళతూ నా చెక్కు చెక్కు చందే అంతే. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దామా? ఆన్సర్ రివీల్ ప్లీజ్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న.
నువ్వు ఆ అమ్మాయి చేస్తున్నావు, అమ్మాయి నీతో వేయించుకుంటున్న డాన్స్ అర్థం కావట్లేదు. ఎప్పుడైనా అమ్మాయి ముందుంటే మనం ఇలా ఉండే వెనకాల ఏదో చేయాలి. నువ్వేంటి? సరే ఇప్పుడు ఆయన చెప్పింది చేద్దాం. ఓకే రెడీ. నేను ఎక్కడ ఉన్నానో చెప్పు. మీరు స్టేజ్ మీద ఉన్నారు. రైట్ ఆన్సర్. వాటర్ పోసుకోమ్మ దాంట్లో. జోర్సే మార్. అండ్ ఇప్పుడు మనం జోర్సే మార్ రౌండ్ థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ ఫోటోలో అల్లు శిరీష్ పక్కన ఉన్న హీరో ఎవరు? సూపర్. ఆన్సర్ చెప్పమ్మా. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు ఒక్క డైలాగ్ చెప్పు. టన్నుల్ టన్నుల్. ఏం టన్నుల్? చెప్పు డైలాగ్ చెప్పు. రాదు. చెప్పనా? చెప్పండి. ఇది దయచేసి ఇంట్లో ఎవరు అనుసరించొద్దు, నిపుణుల అనుసరణలో చేస్తుంది. దయచేసి ఎవరు అనుసరించొద్దు, పాటించొద్దు. రెడీ. నెక్స్ట్ ఎన్టీఆర్ లాగా కూడా చెప్తారు, చూస్తాను. ఎదుటోనే కొట్టాలంటే కావాల్సిన దమ్ములు కాదు బాబాయ్. రెడీ. మళ్ళీ రెడీ. ఎదుటోనే కొట్టాలంటే కావాల్సిన ధైర్యం కాదు బాబాయ్, దమ్ము. అది టన్నులు టన్నులు ఉంది. వస్తావా? చూద్దాం. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. నేను ఎక్కడ రైట్ ఆన్సర్ చెప్తాను చాలా బాధపడ్డాను, కానీ రైట్ ఆన్సర్ చెప్పింది బాబాయ్. ఐఎమ్ సో హ్యాపీ. జోర్సే మార్. అది అది అది. You are my MLA, you are my MLA, my lovely angel, my lucky apple. జోర్సే మార్ అన్నదానికి జోరుగా కొడితే లోపల నిజంగా మళ్ళిందా? ఫేస్ ఖరాబ్ అయింది, మేకప్ మొత్తం పోయింది. మేకప్ లేకపోయినా బాగుంటుంది. దేనికి పడకపోయినా అమ్మాయిలు దానికి పడతారు. ఏం పడాలి, నువ్వు అన్న అబద్ధాలే చెప్పినావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎక్స్పీరియన్స్ అన్నదమ్ములకి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో సాయి కుమార్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఈ పక్కన ఆ ఫోటోలో సాయి కుమార్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? సింధు, నువ్వు చాలా అందంగా ఉంటావు నాన్న. మళ్ళీ క్రీమ్ బిస్కెట్ కనిపిస్తుంది. చెప్పమ్మా డైలాగ్ చెప్పమ్మా. నీకు భయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే భయం అవుతుంది. సాయి కుమార్ గారు చెప్పు ఒకసారి. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. నేను చెప్తాను, అలా చెప్పు. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. చెప్పరా సరే. కనిపించిన నాలుగో సింహం పోలీస్. నువ్వు చిన్న ముక్కని డిసైడ్ అయ్యావు. ఇంకా చూద్దాం. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉండండి. జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు. బట్ ఫాస్ట్ గా కొట్టింది మాత్రం శ్రీదేవి. కంగ్రాచులేషన్. ఈ సాయి కుమార్ గారి డైలాగు మన ముక్కు అవినాష్ చెప్తూ ఉంటే చాలా చూసాము. అండ్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అజయ్ చెప్తారనమాట. నరిట్రా అదే ప్లీజ్. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఏం చేయాలి వాణ్ణి? అలా కాదు. నేను ఇది వాడిన తర్వాత నాకు బాగా తగ్గింది. నేను వాడక ముందు నా కళ్ళు సరిగ్గా లేవు. నేను తాయెక్క వాడిన తర్వాత బాగా పనిచేస్తుంది.
అండ్ మన జోర్సేమార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఆ లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు అదే సాయి కుమార్ డైలాగ్ ని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే ఎలా ఉంటుందో చెప్పాలి. ఇది కూడా నేను నిపుణుల మేరకు కొంచెం రిస్కీ అనమాట. ఎవరు అనుసరించద్దమ్మా. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఎలా ఆపాల వాడిని, ఎలా ఎలా ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. చెప్పమ్మా, ఆన్సర్ ఏంటి చెప్పు. నయనతార. వెరీ గుడ్. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోసెఫర్ ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే శ్రీదేవి. ఓకే సూపర్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం. మీ మనీ బాక్సులు తీసుకొని పొడిన దగ్గరికి వెళ్ళిపోతే నా సెటప్ పంపించేస్తా. సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. అమ్మా సెటప్ అవుట్. నాన్న సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటంటే వసూల్ రాజా. అమ్మా సెటప్ వాంగ, శీఘ్రం వాంగ. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గేమ్ ఆడిన ప్రకారం చూసుకుంటే కనుక సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి శ్రీదేవి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. కంగ్రాచులేషన్ సూపర్. ఇప్పుడు శ్రీదేవి ఏం చేస్తుందంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటది. వాళ్ళిద్దరు కలిసి ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తారమ్మా. నీ అపోనెంట్ గా ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నావు? రోహిత్. రోహిత్. నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఎవరు చేయాలనేది శ్రీదేవి ఇష్టం, ఎందుకంటే టాప్ లో ఉంది కాబట్టి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే హీరోయిన్ మూవీ. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ. హీరో హీరోయిన్ కలిసి యాక్ట్ చేసిన మూవీ పేరు ఒకటి చెప్తాను. వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మరో సినిమా పేరు మీరు చెప్పాలి. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా, తను చేయమంటావా? నువ్వు చేస్తావు, అంతేగా? రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్, కాజల్, మిస్టర్ పర్ఫెక్ట్. ఇంకో మూవీ వాళ్ళిద్దరు కలిసి. జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, శక్తి. ఇంకో మూవీ. రామ్, రాశి ఖన్నా, శివం. నాని, సమంత, ఈగ. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, ధ్రువ. మూవీ బ్రూస్లీ. రైట్ ఆన్సర్. రవితేజ, నయనతార, ఆంజనేయులు. సాయి ధరమ్ తేజ్, రెజీనా, సుబ్రహ్మణ్యం పవర్ సేన్. నాని, నిత్య మేనన్. అలా మొదలైంది. నాగ చైతన్య, తమన్నా, 100% లో. చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా. ఓ మేరా దిల్ లుట గై, ఓ మేరా దిల్ లుట గై. చాలా బాగా ట్రై చేస్తావు అనుకున్నా, బట్ ట్రై చేస్తే ఒకటి చెప్పావు. యాజ్ పర్ మై రూల్ హెల్మెట్ అవుతున్నావు. ఎలా అనిపించింది? మొత్తం సినిమా చూపిస్తాం. సినిమా కనిపించిందా లేదా? కనిపించిందా అన్న? కనిపించిందా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒకరు పంపించేసావు అండ్ మిగిలిపోయింది ఇద్దరు కాబట్టి ఇద్దరులో నుంచి ఎవరో సెలెక్ట్ చేసుకోమా. సింధు. సింధు వచ్చేయమ్మా.
టాపిక్ ఆన్సర్ లెవెల్ చెప్పాలండి శ్రీదేవి ఇష్టం, ఎందుకంటే టాప్ లో ఉంది. టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారమ్మా, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఒకసారి పైకి చూడండి, మేల పారింగా. టాపిక్ ఏంటంటే సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆన్సర్ ఎవరు చెప్తారమ్మా? సింధు. సింధు, ఆల్ ది బెస్ట్. రెడీయా? 3, 2, 1 యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. మనీష్ శర్మ. రైట్ ఆన్సర్. 100 దేవుళ్ళే కలిసొచ్చిన బిచ్చగాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? His name is pass. మగాళ్ళు వట్టి మాయ కిరవాణి. పాస్. గోంగూర తోటగాడ కాపుగాసా. బన్నీ బన్నీ. బన్నీ గోంగూర తోటగాడ కాపుగాసా. డిఎస్పి. రైట్ ఆన్సర్. పండు 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 ఎర్ర పండు దాని పేర కిరవాణి. రైట్ ఆన్సర్. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన. పాస్. రూబా రూబా హే రూబా రూబా. పాస్. సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా. నెల్లూరు నెరజానా. పాస్. అవ్వని తీయని శ్రీదేవి. గోంగూర తోటకాడ కాపు కాస ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. సో మొత్తానికి 3 చెప్పావమ్మా, ఇంకా 4 చెప్పుంటే బాగుండేది. చాలా దూరం లాగిపోయావు, బట్ వెల్ ట్రైడ్. సినిమా నాలెడ్జ్ ఉందా అసలు నీకు? ఉంది. మరి ఎక్కడ దాచావు? ఈ టెన్షన్ లో. టెన్షన్. ఎగ్జామ్స్ లో ఏం చేస్తావు? అప్పుడంటే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతా. అది డబ్బులు ఇచ్చేది. సో ఎనీహౌ ఎలా అనిపించిందమ్మా? ఆసమ్. సినిమా కనిపించిందా? కనిపించింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అలాట్. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో. ఇంకా మిగిలిపోయింది ఒక్కరు. సో దారా టాపిక్ చెప్పేస్తున్నాను. దానికంటే ముందు టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారో సార్ పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తున్నా. టాపిక్ ఏంటంటే రజనీకాంత్ గారికి సంబంధించిన క్వశ్చన్స్ 10 అడుగుతా. దాంట్లో 7 ఆన్సర్ చేయాలి. నువ్వు చెప్తావా, ఆయన చెప్పమంటావా? నేను చెప్తా. నువ్వు చెప్తావా? హరి షూర్? యా. వెరీ గుడ్. రెడీ? 3, 2, 1 యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రజనీకాంత్ సార్ ది పూర్తి పేరు? పాస్. మెరిసేటి పువ్వ సిరిమువ్వ ఈ పాట ఏ మూవీలో? పాస్. ఆటో డ్రైవర్ గా చేసిన సినిమా? పాస్. రజనీకాంత్ అనుష్క సినిమా పేరు? ఇద్దరు కలిసి చేసిన సినిమా? పాస్. శంకర్ డైరెక్షన్ లో చేసిన సినిమా? పాస్. రజనీకాంత్ అల్లుడి పేరు? పాస్. కబాలి సినిమా హీరోయిన్? పాస్. రోబో సినిమాలో క్యారెక్టర్ పేరు? చిట్టి. రైట్ ఆన్సర్. యాక్టర్ కాకముందు తన ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? ఆటో డ్రైవర్. పాస్. తన కూతురు సౌందర్య డైరెక్షన్ లో హీరోగా చేసిన సినిమా? మెరిసేటి పువ్వ సిరిమువ్వ వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వీరవా. ఏ కష్టం లేకుండా ఫైనల్ రౌండ్ వచ్చేసాడు. ఎనీహౌ అమ్మా, నీ దగ్గర ఉన్న మనీ ఇక్కడ ఇచ్చమ్మా. ఎలా ఉందమ్మా షో? సూపర్. సినిమా కనిపించిందా? కనిపించింది. ఎందుకు గెస్ట్ చేయకుండా పాస్ చెప్పావు? సినిమా నాలెడ్జ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. నిజంగా నువ్వు లాస్ట్ రౌండ్ కి వచ్చావంటే సంబరమచ్చ గురవుతున్నాను. ఇలా జరుగుతుందో నేను కూడా అనుకోలేదు, నేను కూడా నమ్మలేకపోతున్నాను.
వాళ్ళ ముగ్గురు ఆడుతున్నప్పుడు నీకేమనిపించింది? నాకు చాలా భయం వేసింది. అమ్మాయి నేను చెప్పేస్తాను అనుకున్నా, బట్ అమ్మాయి చెప్పలేదు. సో నేను సేఫ్ ఒకవేళ అయిపోయాను. అదే క్వశ్చన్స్ నీకు వచ్చుంటే నువ్వు చెప్పేవాడు. తప్పకుండా నేను చెప్పలేకపోయాను, నేను బయటికి వెళ్ళిపోయాను. కానీ నా అదృష్టం బాగుంది, నేను సేఫ్ అయిపోయాను. థ్యాంక్ యూ జాక్, థ్యాంక్ యూ. ముగ్గురు హెల్మెట్ చేస్తావు, ముగ్గురు దగ్గర ఉన్న డబ్బులు నీ దగ్గర రాగా మొత్తం నీ దగ్గర ఉన్నవి అమౌంట్ ఎంతంటే 1 lakh రూపీ. కంగ్రాచులేషన్స్. ఈ 1 lakh రూపీతో మనం లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ రౌండ్ పేరేంటి, అక్కడ ఏం కండిషన్స్ ఏంటి, రూల్స్ తెలుసుకోవాలంటే థర్డ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉంది. అమ్మ సెటప్ ఐ సెట్ గెట్ లాస్ట్. థర్డ్ రౌండ్ సెటప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాం. ఫోర్త్ రౌండ్ పేరేంటి తెలుసా? తెలుసు. ఏంటి? రాన్ రాజా రాన్. రన్ రాజా రన్. ఈ రన్ రాజా రన్ లో నువ్వు ఆడేయాలన్నా గేమ్ గురించి తెలుసుకోవాలన్నా మరి ఈ రౌండ్ కూడా సెటప్ కావాలి కదా మనకి. సెటప్ ఎక్కడ తెలుసా? ఎంగపార్. ఇది సెటప్ అమ్మా. ఓకే. సో నీ దగ్గర 1 lakh ఉంది. 1 lakh రూపీని ఈ రౌండ్ లో 5 లక్షలు చేసుకోవచ్చు. 5 లక్షలు. సో 5 లక్షలు ఊరికినే ఉన్నమాట. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, కింద బురద ఉంది కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి ఆ పక్క వెళ్తే కొన్ని జంబు లెటర్స్ ఉంటాయి బౌల్ లో. ఆ లెటర్స్ అని తీసి బోర్డు మీద పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. హ్యాపీగా అది పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. ఏంటంటే ఈ టాస్క్ అంటే 60 seconds లో చేస్తే మాత్రం ఇస్తా. ఇంకో ఆప్షన్ ఉందా? 80 seconds కానీ 3 lakhs ఇస్తా. అనదర్ ఆప్షన్ 100 seconds 2 lakhs ఇస్తా. 80 seconds 80 seconds 3 lakhs కి. ఏం చేస్తావు డబ్బులు? ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే మీ అన్నయ్యకి ఇస్తా. అంటే పైకి వెళ్దాం. ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇస్తావు నువ్వు? అంటే మా ఇల్లు ఓల్డ్ ఉంది, కొత్తగా కట్టిద్దాం అన్నారా? అందుకే వచ్చా. సో 80 seconds కి ఆడుతున్నావు అంటే 3 lakhs కోసం ఆడుతున్నావు. కండిషన్స్ ఏంటంటే, నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నువ్వు సెలెక్ట్ చేసుకున్న టైం 80 seconds స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఆ పక్క వెళ్ళి నేను చెప్పిన టాస్క్ అంతా చేసి పక్క వచ్చి ఇన్ టైమ్ లో బజర్ ప్రెస్ చేస్తే నీకు 3 lakhs ఇస్తా. లేకపోతే ఈ డబ్బులు కాస్త మా 10 లక్షలకి ఇచ్చేస్తా. ఓకేనా? ఓకే అజయ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అజయ్ ఆల్ ది బెస్ట్. కానీ దానికంటే ముందు నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నువ్వు పంపించేసిన ముగ్గురిని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ సింధు, శ్రీదేవి అండ్ రోహిత్. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమో ఎవడు గెలిచాడప్పుడు? అరే మీ వాడు గెలిచాడు. మెల్లగా ఎవడప్పుడు గెలిచి 5 లక్షలు. స్లో 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 స్లో. అరే 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 అరే. Come on, you can do చాలా బాగా ట్రై చేశావు. మీ అన్నయ్య గారు ఆవేశం బాగానే వచ్చిందిరా. అంత ఆవేశం ఎందుకురా? ఎనీహౌ ఇన్ టైమ్ లో చేయలేకపోయావు. నా రూల్స్ ప్రకారం నీ దగ్గర నీ 1 lakh మా 10 లక్షలు ఇచ్చేస్తాను. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. నలుగురు చాలా బాగా ఆడారు. మా ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇది ఈ వారం సినిమా చూపిస్తామా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడే నలుగురు స్టూడెంట్స్ మాదితో కలుస్తా. అప్పుడు వరకు సార్, దిస్ ఇస్ గడప్ సీను. దిస్ ఇస్ హైపరాది. బై బాయ్. నవ్వుల్ నవ్వుల్ నవ్వలే నువ్వల్ నువ్వల్ నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి పని బడి ఇటు చేరికి పైన బడి. నీ ఆట ఉంది మేట, నీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. ఏ జిల్లా ఓ పిల్లనిది ఏ జిల్లా. అన్నా బానా అన్నా. ఏంటిది సైకిలా? అబ్బే లేదు, రైలన్నా, అది ఇంజిన్ అన్నా, బోగిలన్నా, ఎక్కనా రానా అన్నా. రానా పట్టానే వస్తాను. అన్నా అన్నా పంచలేస్తున్నావన్నా ఊరుకన్నా. అన్నా అయ్యో అయ్యో అన్నా, ఎంత పని చేసావన్నా, లోన్ పెట్టి కొనుక్కున్నావన్నా సైకిల్. అయ్యో అన్నా అన్నా అన్నా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారే. శివ శివ అన్నా అన్నా. శివ శివ
నువ్వేమన్నా దేవుడువా? 2 లారీల నుంచి 4 మనుషులను వేసుకొని వస్తా. అత్తింట్లో అత్త మగుడు, అత్తింట్లో అత్త కూతురు. అత్త ఇంట్లో